గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఇవాళ అన్ని రంగాల కంటే అకౌంట్స్ సంబంధించిన వ్యవహారంలో మాత్రం జాబు సంపాదించడం చాలా తేలిక. ఎందుకంటే అకౌంటెంట్ లేకుండా ఏ వ్యవహారం నడవదు. కాబట్టి అకౌంటెంట్నే ముందు ఎంచుకుంటారు. ఒక వ్యాపారం సక్రమ మార్గంలో నడిపించాలంటే అకౌంటెంట్ యొక్క బాధ్యత చాలా ఉంటుంది. అంటే అకౌంటెంట్కి ఎక్కడ లేని గౌరవం అకౌంటెంట్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి అది కీలకమైన పోస్ట్ ఏ ఆర్గనైజేషన్లో అయినా. సో అకౌంట్స్ కూడా నేర్చుకోవటం ఎవరు పడితే వాళ్ళు నేర్చుకోవచ్చు. అకౌంట్స్ ఎంత ఈజీ అంటే ఎవరు పడితే వాళ్ళు దాన్ని నేర్చుకోవటమే కాకుండా దాన్ని పూర్తిగా ఉపయోగించుకుని జీవితకాలంలో ఒక మంచి స్టేజ్కి వెళ్ళడానికి అనువుగా ఉంటుంది. దీన్ని ఎందుకు సులువు అంటున్నారంటే ఇది రూపాయి మీదనే ఆధారపడ్డ సబ్జెక్టు. రూపాయి ఎలా తయారవుతుంది, ఏ మార్గాల ద్వారా రూపాయిని సంపాదించవచ్చు, ఏ మార్గాల ద్వారా దాన్ని వినియోగించుకుని రూపాయికి రూపాయి సంపాదించవచ్చు, సద్వినియోగం అయితే ఎలా ఉంటుంది, దుర్వినియోగం అయితే ఎలా ఉంటుంది అనేది పూర్తిగా దాంట్లో విశదీకరించిన సబ్జెక్ట్ అది ఒకటి మాత్రమే. కానీ దరిద్రం ఏంటంటే కాలేజీలో ఆ పుస్తకాలు రాసిన రైటర్స్ కానీ ఆ పుస్తకాలని అనుసరించిన కాలేజీ లెక్చరర్స్ కానీ ఎక్కడ పాటించడం వల్ల ఏమవుతుందంటే మీకు దాన్ని ఒక పనికిమాలిన సబ్జెక్ట్ లాగా ఇది చదివితే ఏం ఉపయోగం లేదని దాని మీదట ఇది నడుచుకుంటూ పోతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనం ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత ఈజీ సబ్జెక్టు అంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ లెవెల్లోనే మీకు కామర్స్ అనేది శాస్త్రాన్ని మీకు ఇంట్రడక్షన్ చేస్తారు. దరిద్రం ఏంటంటే దీంట్లో జర్నలైజేషన్ అనేది ఒక చాప్టర్ ఉంటుంది. అంటే రికార్డింగ్ చాప్టర్. అంటే ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, జరగటం వల్ల ఏం జరుగుతుంది, దీని ఫలితం ఏంటి అనేది రికార్డింగ్ వల్ల మాత్రమే తెలుస్తుంది. అది ఇంపార్టెంట్. అంటే ఒక అకౌంటెంట్గా మారాలంటే రికార్డింగ్ ఒక్కటి మాత్రమే మిమ్మల్ని పైకి తీసుకెళ్ళి మిమ్మల్ని ఒక అకౌంటెంట్గా తీర్చిదిద్దగల సమర్థత దానికి మాత్రమే ఉంటుంది. కానీ దానికి ఒక 2 మార్కులని మీ ఎగ్జామినేషన్లో ఇస్తారు. 4 బిట్లు ఇస్తారు. 4 బిట్లు అంటే 4 ఆఫ్లు 2 మార్కులు వస్తాయి. అంటే 2 మార్కుల గురించి ఎవడో కేర్ చేయడు. లెక్చరర్స్ కూడా అదే చెప్తారు, దీంట్లో 2 మార్కులు మీ ఇష్టం అయితే చేయొచ్చు, లేదు మానేయచ్చు. అంటే ఏది ఇంపార్టెంట్ వాళ్ళే చెప్తారు. ఇది మాత్రమే టచ్ చేయండి మీకు మంచి మార్కులు వస్తాయని చెప్తారు. పాఠాల్లో చెప్పే విధానం అదే, పుస్తకాలు అలాగే ఉన్నాయి. ఎక్కడ అన్యాచురల్ ఎంట్రీస్ తోటి మనం ఇంటర్మీడియట్లో స్టార్ట్ అయిన వాళ్ళం సిఏ వరకు వెళ్ళినా కూడా అదే గోల, అంతకుమించి కొత్త గోల ఏమి ఉండదు. కాబట్టి ఏంటంటే ఇవాళ డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసి కూడా ఆ డిగ్రీ యొక్క పత్రం మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్టేజ్గా కాదు, ఒక అకౌంటెంట్గా కూడా మిమ్మల్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టలేకపోతుంది. అది మాత్రం నిజం, ఖచ్చితంగా నిజం. మీకు ర్యాంక్ వచ్చినా కూడా మిమ్మల్ని అకౌంటెంట్గా మాత్రం వాళ్ళు చూడలేరు, ఎందుకంటే మీకేం తెలియదు కాబట్టి. సో అది కొంచెం జాగ్రత్త పడితే మీరు అకౌంటెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఆ కష్టం కూడా లేకుండా పోయింది. మీరు జస్ట్ రికార్డింగ్ చేస్తే మీరు మొత్తం అంతా సిస్టమే ప్రిపేర్ చేసి మీకు కావాల్సిన రిపోర్ట్స్ మీకు కావాల్సిన డిజైన్లో లేఅవుట్లో ప్రజెంట్ చేసేస్తుంది అన్నారా. అయితే ఇక్కడైనా రికార్డింగే ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. బేసిక్ మామూలుగా మాన్యువల్ అకౌంటింగ్ సిస్టంలో అకౌంట్స్ నేర్చుకోవాలన్నా, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో అకౌంట్ నేర్చుకోవాలన్నా రికార్డింగ్ మాత్రమే మెయిన్. అంటే జర్నలైజేషనే మెయిన్. డెబిట్ క్రెడిట్ రూల్స్ని అనుసరిస్తే ఈజీగా మీరు దాన్ని రికార్డింగ్ చేసేయగలుగుతారు. కానీ ఆ డెబిట్ క్రెడిట్ గురించే పూర్తిగా అవగాహన ఇవాళ స్టూడెంట్స్లో లేదు. స్టూడెంట్స్లో ఏంటి, లెక్చరర్స్లో కూడా లేదు. కాబట్టి ఏంటంటే ఈ పరిస్థితుల్లో నాకు ఈ కామర్స్ అంటే చాలా ప్రేమ. కామర్స్ అంటే నేను కూడా ఇబ్బంది పడ్డవాడిని, పక్కలు ఏడ్చిన వాడిని, ఇదేం సబ్జెక్ట్ రాని. కానీ దాని మీద నెమ్మదిగా అధ్యయనం చేయటం వల్ల ఈ కామర్స్ యొక్క ఉపయోగం ఎంత ఉందో, ప్రపంచానికి ఆర్థిక వ్యవస్థలో చేర్పులు తీసుకురావడానికి ఈ కామర్స్ సబ్జెక్ట్ ఒక్కటి తప్ప ఇంకేది పనికిరాదని ఏదైతే నిర్ణయానికి వచ్చానో దాని మీద అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. ఎన్నో రకాల ప్రయోగాలు చేశాను. చాలామంది స్టూడెంట్స్కి నేను పాఠాలు చెప్పాను. కానీ ఇవాళ ఎంతకాడికి ఏంటంటే ఉద్యోగం వస్తే చాలనుకుంటున్నారు తప్ప
ఉద్యోగం ఎటువంటి ఉద్యోగం రావాలి, నేను ఆ ఉద్యోగంలో ఎలా పైకి వెళ్ళాలనే ఆలోచన ఇవాళ యువతలో కొరవడిందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మీరు బీకామ్ చదివితే ఖచ్చితంగా బీకామ్ చదవగలిగితే బీకామ్ ఈజ్ మోర్ ఇనఫ్ టు బికమ్ ఎన్ అకౌంటెంట్. యూ నీడ్ నాట్ గో ఫర్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్. కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేని ఉద్యోగాలు రావని 10 మంది చెప్పడం, దానిలో బాటలో ప్రయాణం చేయటం, తల్లిదండ్రుల జేబులు చిలువ వదిలించడం, ఇది జరుగుతున్న వ్యవహారం. కాబట్టి నేను ఇవాళ కూడా నాకు ఆశ సావక ఇంకా ఏదో అందించాలనే తపనతోటి అసలు మినిమం నాలెడ్జ్ తోటి అకౌంటింగ్ ప్యాకేజీని ఎలా మెయింటైన్ చేయొచ్చు, మినిమం నాలెడ్జ్ తోటి అకౌంటింగ్ ప్యాకేజీని సో క్లియర్గా వాడి ఒక అకౌంటెంట్గా మీరు పిలవబడేటట్టు ఎట్లా చేయాలనే దానికి జస్ట్ మనం బేసిక్ అకౌంటెన్సీలో కూడా పర్సనల్, రియల్, నామినల్ని 3 డివిజన్లు చేశారు. క్లాసిఫికేషన్ అకౌంట్స్ ఆర్ పర్సనల్, రియల్, నామినల్, మూడాట్లకి 3 రూల్స్ పెట్టారు. పర్సనల్ అకౌంట్స్లో రిసీవర్, గివర్ అన్నారు. రియల్ అకౌంట్లో అవుట్ గోయింగ్, ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ అన్నారు. నామినల్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ అన్నారు. ఇవి ఈ సూత్రాలు పట్టించుకుంటే కంప్లీట్ అకౌంటెంట్గా మీరు మారిపోగలరు. ఎందుకంటే జనరలైజేషన్ తప్ప మీకు ఏ అవసరం కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వాడితే అక్కడ ఏ ప్యాకేజ్ అయినా తీసుకోండి, టాలీ తీసుకోండి, తర్వాత పీచట్రీ తీసుకోండి, క్విక్ బుక్స్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మీకు ఈజీగా అకౌంటెంట్గా మీరు రూపాంతరం చెందగలుగుతారు. కాబట్టి ఏంటంటే అకౌంటెంట్ పోస్టులు ఎప్పుడూ ఉంటాయి. పుష్పకుమార్ లాంటిది అకౌంటెంట్ పోస్ట్ సంపాదించుకోవడం కష్టం కాదు. మీరు ఒక మంచి ఉన్నతమైన హోదాకి వెళ్ళాలన్నా ఇదే తారక మంత్రం. లేదు ఏ విద్య చదివినా కూడా దాంట్లో నాకు పాసిబిలిటీస్ తక్కువ ఉన్నాయనుకున్నా కూడా ఈ రంగంలోకి వచ్చి మీరు డెవలప్ అవ్వచ్చు అనే అవకాశం నేను చెప్తున్నాను. కాబట్టి ఏంటంటే మీలో ఉన్న మీరు చదువుకున్న వరకు ఎంతవరకు మీకు ఇది ఉపయోగపడుతుంది, ఎంతవరకు గుర్తుందనేది దాని గురించి నేను చిన్న టెస్ట్ పెట్టే నేను దీన్ని 90% డిస్కౌంట్ ఇవ్వదలుచుకున్నాను. కారణం ఏంటంటేనండి, అసలు ఏమీ రాకుండా ఉంటే నేను ఊరికే డబ్బు కోసం చేసినట్టు అవుతుంది. అది అవసరం లేదు, నాకు అవసరం లేదు, మీకు కూడా అవసరం లేదు. కాబట్టి ఏంటంటే ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 20 మార్క్స్తో 20 క్వశ్చన్స్తో ఉంటుంది. 100 రూపీస్ కనుక ఎగ్జామ్ ఫీజు కడితే మీకు 20 క్వశ్చన్స్తో ఉన్నది పంపిస్తుంది. అట్లీస్ట్ 50% మీరు ఆన్సర్ చేయగలిగితే, అంటే 10 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే అప్పుడు మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి అప్పుడు 90% అంటే 1000 రూపీస్ కనుక మీరు పే చేసినట్టయితే ఆన్లైన్లో ఆఫ్లైన్ విధానంలో ఉండేటట్టే మీకు ఎడ్యుకేషన్ ఉంటుంది. తర్వాత నేను దీంట్లో ఒక ఇంపార్టెంట్ చాప్టర్, ఇండియాలో ఎవరు కూడా ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పని చాప్టర్ ఏంటంటే గ్రూపింగ్ ఆఫ్ డెట్స్. దీని ద్వారా ఏం తెలుస్తుందంటే లయబిలిటీస్, అసెట్స్, ఎక్స్పెండిచర్, ఇన్కమ్ అని 4 గ్రూపుల గురించి విశదంగా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. దీనివల్లనే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే మీరు మామూలుగా మాన్యువల్ స్టడీస్ చేసినప్పుడు మీరు చదువుకున్న విధానంలో మీరే లెడ్జర్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి, ట్రయల్ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఫైనాన్షియల్స్ తయారు చేయాలి. దీంట్లో అలా లేదు. ఓన్లీ జనరల్ ఎంట్రీస్ చేస్తే చాలు. కానీ జనరల్ ఎంట్రీస్ విత్ ఐడెంటిఫికేషన్, అంటే ఇది ఎసెట్టా లయబిలిటీయా అనేది ఐడెంటిఫై చేసుకుంటూ జనరల్ ఎంట్రీస్ రూల్, డెబిట్ క్రెడిట్ రూల్స్ అనుసరిస్తే చాలు. దీంట్లో ఎవరూ చెప్పని విధంగా నేను గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్, ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ ఇన్ ఇండియా గివింగ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ త్రూ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్. మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు, ఇది మాత్రం మీకు ఎక్కడ దొరకదు. కాబట్టి ఏంటంటే యూ ఆర్ సో ఇంట్రెస్టెడ్, యూ కెన్ సెండ్ 100 రూపీస్ టు మీ విచ్ ఈజ్ క్లియర్లీ నోటెడ్ ఇన్ ది డిస్క్రిప్షన్ కాలమ్ అండ్ కెన్ రిసీవ్ an examination test. After completing that, if you are selected, you will be given the package by taking 1000 rupees as online fees. Thank you very much. Good day.